పిచ్చోడా, నువ్వు కాదు కదా ఆ దేవుడి దిగొచ్చిన అపర్ణ నాదిరా. ఎప్పటికైనా తను నా భార్య. కాదని మధ్యలోకొచ్చావో మధ్యలోనే పోతావు. ఆఖరిసారిగా చెప్తున్నాను, అపర్ణ నాది. తను నాకు మాత్రమే సొంతం. చాలు, ఇప్పుడు చెప్తున్నాను విను. అపర్ణను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకుంటా. ఆపడం ఎవ్వరి వల్ల కాదు. రేయ్, బుర్రున్నోడికి చెప్పచ్చురా. నీలాంటి హాఫ్ మైండ్ గాడికి చెప్పడం నా వల్ల కాదు. టేక్ కేర్. కొంపదీసిన మాటలు వినేసిందా ఏంటి బాబోయ్? సారీ ఆర్య, నీ నోటి వెంట ఇలాంటి మాటలు వినిపిస్తాయి అనుకోలేదు. మ్యాటర్ అర్థమైపోయినట్టుంది. ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో. అప్పుడప్పుడు అర్జున్ నుంచి నన్ను సేవ్ చేయడానికి నాకు లవర్గా నటిస్తానని మాటిచ్చావు. అదే మాటని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నావు. అంటే నేను ఇంకా లవర్గా నటిస్తున్నాను అనుకుంటుందా? నా కోసం అర్జున్ని నా నుంచి దూరంగా ఉంచడం కోసం నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పినందుకు థ్యాంక్స్ ఆర్య. కానీ ఎక్కువ కాలం నటించడం వల్ల అందరూ మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే చెప్తున్నాను, ఈ నటని ఈ రోజుతో ఆపేయండి. దేవుడా, ఏంటి పరీక్ష? నేనేం చెప్పినా యాక్టింగ్ అనుకుంటుందే.